పుట్టపర్తికి వచ్చా పంచు లేకుండా నేను వెళ్ళలేను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయలేను కదా. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది. చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డిది 5 ఏళ్లలో 3,40,000 కోట్ల రూపాయల అప్పు బ్యాక్గ్రౌండ్, మన నాన్నగారిది మంది 2 ఏళ్లలో 3,60,000 కోట్ల రూపాయల బ్యాక్గ్రౌండ్. జగన్మోహన్ రెడ్డిది పెట్రోల్ 108 రూపాయల బ్యాక్గ్రౌండ్, మంది 113 రూపాయల బ్యాక్గ్రౌండ్. లోకేష్ గారు, యుద్ధం అంటే ఒక 4 నెలల నుంచి జరుగుతున్నది. అంటే క్రైసిస్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు రేట్లు పెరిగాయి, ఇప్పుడు పొదుపు చేయమంటున్నారు నరేంద్ర మోడీ గారు. ఓకే, అందరము ఒప్పుకుంటాం కూడా. కానీ 20 నెలలు ఏం చేశారు సార్? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వేసేటటువంటి పన్ను తగ్గించేస్తే పెట్రోల్ ధరలు తగ్గుతాయని మీరేగా చెప్పింది. ఆటో వాళ్ళందరూ పక్క రాష్ట్రాల్లో ఆటోలో పెట్రోల్ కొట్టించుకుంటున్నారు, మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకని చెప్పి మీరేగా చెప్పింది. ఏం గమ్ముకున్నారు? పప్పు ఉప్పు రేట్లు పోలిక ఒకసారి చూసుకోండి పోయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే తగ్గాయా లేదంటే పెరిగాయా? ఇది సార్ మన బ్యాక్గ్రౌండ్. వాలంటీర్లకి వెన్నుపోటు పొడిచిన బ్యాక్గ్రౌండ్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినటువంటి బ్యాక్గ్రౌండ్, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్, ఆరెంజ్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తానన్న బ్యాక్గ్రౌండ్, ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి నెల 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినటువంటి బ్యాక్గ్రౌండ్, ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పి ఈ 2 ఏళ్లకు గాను కేవలం 14,000 రూపాయలు మాత్రమే, అంటే 26,000 రూపాయలు బొక్కబెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్. ఇంకా చాలా ఉన్నాయి సార్. పీఆర్సీ 100 రోజుల్లో తేలుస్తున్నారు, అది తేలవని బ్యాక్గ్రౌండ్. 40,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు రావాల్సినటువంటి ఫండ్స్ ఇవ్వలేనటువంటి బ్యాక్గ్రౌండ్. కుప్పం ఎయిర్పోర్ట్ కడతానని చెప్పి కుప్పం వాళ్ళని మోసం చేసిన బ్యాక్గ్రౌండ్. సార్, నా తెలియక అడుగుతాను, 1 నెల 2 నెలల్లోనే అద్భుతాలు సృష్టించేటటువంటి మన నాన్నగారు కుప్పం ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టలేకపోతున్నారు సార్? భోగాపురం కట్టేశాం కదా, కుప్పం ఎందుకు కట్టలేకపోతున్నాము 2 సంవత్సరాలైనా కానీ? మళ్ళీ తమిళనాడుకు పోయి 2,500 ఎకరాల్లో పెద్ద మంచి ఎయిర్పోర్ట్ కడతానని చెప్పి అక్కడ చెప్పుకొని వచ్చారు. ఏ రోజు సింగిల్ గా పోటీ చేసి గెలవనటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా మందే సార్.